ఓట్ చోరు విషయంలో సుప్రీంకోర్టులో మరొక కీలకమైన పిటిషన్ వేసింది ఎన్నికల కమిషన్. అదేంటి అంటే, ఓట్ చోరు విషయంలో రాహుల్ గాంధీ దేశం మొత్తం ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా బీహార్‌లో ఓట్ చోరు ఎలా జరిగిందనే విషయాన్ని విస్తృతంగా ప్రజలకు తెలియజెప్తా ఉంటే, ఎన్నికల కమిషన్ మాత్రం సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ ఎక్కడైనా సరే ఓటు చోరీ గురించి మాట్లాడకూడదు అని గ్యాగ్ ఆర్డర్ ఆదేశాలు ఇవ్వండి అంటూ ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఎంత దౌర్భాగ్యం అంటే, రాహుల్ గాంధీ గాని, ఇంకొకరు గాని ఓటు చోరీ మీద జరిగిందని అనుమానాలు వచ్చినప్పుడు వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ మీద లేకుండా ఎలక్షన్ కమిషన్ మీద ఉంటే, ఇప్పుడు మాత్రం ఓటు చోరీ గురించి రాహుల్ గాంధీ ఎక్కడా మాట్లాడకుండా ఉండేటట్టు ఆదేశాలు ఇవ్వండి అని పిటిషన్ వేయడం మాత్రం అత్యంత ఆశ్చర్యకరం. ఎన్నికల కమిషన్ మీద ఇంకా అనుమానాలు ఎక్కువైపోతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం.